హలో హాయ్ నమస్కార్ ఆదాబ్ శేశ్రీ అకాల్ నేను మీ వెంకటేశ్వర్లు నాయక్ బాణావత్ ఐఐటి మద్రాసు ఆచార్యులు ప్రొఫెసర్ వి శ్రీనివాస చక్రవర్తి నోబెల్ భారతీయులకు అందుతుందా అనే శీర్షికన రాసిన సంపాదకీయం 8 PM ప్రేక్షకుల కోసం పాడ్కాస్ట్గా జనసంఖ్యలో అగ్రస్థానానికి చేరిన భారత్ నోబెల్ పురస్కారాల్ని మాత్రం సాధించలేకపోతుంది. చిన్న దేశాలు సైతం ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకుంటున్నాయి. మన విద్యా విధానంలో లోపమా, మౌలిక సదుపాయాల కొరత, మన ఆలోచన విధానంలోనే తేడా ఉందా? వైజ్ఞానిక రంగాల్లో భారతీయులకు నోబెల్ బహుమతులు ఎందుకు రావడం లేదు? ఈ ప్రశ్నను పలు కోణాల నుంచి పరిశీలిస్తూ చర్చించాలి. ఒకసారి మన దేశంలో వైజ్ఞానిక పురోగతి జరుగుతున్న తీరును గమనిద్దాం. ప్రతి దశకానికో తరానికో పాశ్చాత్య ప్రపంచంలో వైజ్ఞానిక రంగంలో కొత్త ఒరవడులు పుడుతుంటాయి. భారతీయులు ఆయా దేశాలకు వెళ్ళి కొత్త విషయాలను నేర్చుకుని స్వదేశంలో వాటిని ప్రచారంలోకి తీసుకువస్తారు. పాత సిద్ధాంతాలకు మనం అలవాటు పడేలోపే కొత్తవి దిగుమతికి సిద్ధంగా ఉంటాయి. వాటిని మళ్ళీ నేర్చుకుంటాం. ఈ పరిణామం ఒక వృత్తంలా సాగుతుంది. కొత్త సిద్ధాంతాలు ఎప్పుడు ఎక్కడో పుట్టి ఇక్కడికి దిగుమతి కావాల్సిందే తప్ప ఇక్కడ పుట్టి విశ్వవ్యాప్తం కావడం అనేది చాలా అరుదు. నోబెల్ బహుమతి అంతే. కొత్త సిద్ధాంతాలను ఒరువడులను పుట్టించిన పురోగాములకే ఇది దక్కుతుంది. వాటిని చాకచక్యంగా అభ్యసించి ప్రచారం చేసిన వారికి మాత్రం కాదు. వలసవాద ఆలోచన తీరు, శతాబ్దాల వలస పాలన వల్ల రాజకీయ రంగంతో పాటు మేధారంగంలోనూ ఒక విధమైన బానిస సాంప్రదాయం కొనసాగుతోంది. మన పరాయి పాలకుల భావాలే ఉన్నతమైనవని, మన సొంత భావాలు అధమమైనవని, బయట వారి ఆమోదం ఉంటే తప్ప మన ఆలోచనలు చల్లవని మనం నమ్మేలా చేశారు వాళ్ళు. అలనాటి మెకాలే వాదానికి వారసత్వంగా మనకు మిగిలిన వలసవాద ఆలోచన దృక్పథం నేటికి పూర్తిగా పోలేదు. అందుకే సొంత భావాలను ధైర్యంగా వెలిబుచ్చే ఆత్మవిశ్వాసం మనలో సన్నగిల్లింది. వలసవాద ఆలోచన విధానం వల్ల విద్యారంగంలో సంభవించిన పరిణామాలే వైజ్ఞానిక పరిశోధనలకు వ్యాప్తించాయి. అంతర్జాతీయ ప్రమాణాల పేరుతో అందరూ ఒకే మూసలో పనిచేస్తుంటారు. అలా పనిచేస్తేనే తోటి శాస్త్రవేత్తల మన్నన ఆమోదం ఉంటుంది. ఎప్పుడో అరుదుగా ఆ మూసలో ఇమడని ఓ కొత్త సిద్ధాంతాన్నో భావాన్నో ఎవరు వ్యక్తం చేస్తారు. అలాంటి భావాలను వ్యక్తం చేసే భారతీయ శాస్త్రవేత్తను విచిత్రంగా చూస్తారు మన వాళ్ళు. కానీ శాస్త్ర విధానాలను ప్రయోగించి ఆ సిద్ధాంతంలోని నిజాలను పరీక్షించాలని ఎవరికీ అనిపించదు. అంత ధైర్యం, ఆసక్తి ఎవరికీ ఉండవు. అటువంటి పరీక్ష జరిగితే అది ఏదో ఒక నాటికి మళ్ళీ పాశ్చాత్య ప్రపంచంలోనే జరగాలి. పరీక్షల్లో ఆ సిద్ధాంతం నెగ్గితే పాశ్చాత్య దేశాల ఆమోదం ఉంటే తోటి భారతీయ శాస్త్ర సమాజం కూడా ఆమోదిస్తుంది. ఇక్కడి పరిస్థితులు ఇలా ఉంటాయి కాబట్టే లోతైన మౌలిక భావాల పరిశోధన జోలికి ఎవరూ వెళ్లరు. చిన్నాచితిక పరిశోధనలు చేసి నిర్వివాదమైన విషయాల మీద పేపర్లు రాసి పదోన్నతులు తెచ్చుకుని సాఫీగా ముందుకు సాగిపోతుంటారు. కానీ పాశ్చాత్య ప్రపంచంలో అలా ఉండదు. వారు కూడా అలాగే ఆలోచించి ఉంటే వారి విజ్ఞానానికి ప్రస్తుతం మనం చూస్తున్న ప్రపంచవ్యాప్త ఆమోదం, ప్రభావం ఉండేవి కావు. నేను అమెరికాలో PhD చేసే రోజుల్లో మా విశ్వవిద్యాలయంలో పనిచేసే ఇల్యా ప్రిగోజిన్ అనే నోబెల్ గ్రహీత ఉపన్యాసాలు వినే భాగ్యం దక్కింది. ఆయన పుస్తకాలు కూడా చదివాను. భౌతిక రసాయన రంగాలకు చెందిన ఒకే ఒక మూల సమస్యను పరిష్కరించడం కోసం, ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం కోసం జీవితమంతా ఆయన పడ్డ ప్రయాస చూస్తే ఒళ్ళు గగ్గుర పొడుస్తుంది. అలాగే స్టాన్లీ ప్రూస్నర్నర్ అనే మరో నోబెల్ గ్రహీత కథ తీసుకుందాం. ఒక రకం ప్రోటీన్ల వల్ల వ్యాధులు సంక్రమిస్తాయని ఆయన చేసిన ఆవిష్కరణకు నోబెల్ పురస్కారం లభించింది. మొదట్లో స్టాన్లీ సిద్ధాంతాన్ని అందరూ అంగీకరించలేదు. కొన్నేళ్ల క్రితం ఇండియాలో ఆయన మా సంస్థకు సందర్శించినప్పుడు నేను పనిచేసిన సంస్థలో ఓ 10 ఏళ్ల పాటు ఇంచుమించు నన్ను వెలివేసినట్లు చూశారు. అలాంటి పరిస్థితుల్లో నా భార్య నాకు కొండంత దన్నుగా నిలిచారు అంటూ తన అనుభవాల గురించి చెప్పుకున్నారు. అందుకని ఎవరికి తట్టని రీతిలో ఆలోచించి ఓ కొత్త సిద్ధాంతాన్ని సూత్రీకరించి దాని నిరూపణ కోసం ఆధారాలు సేకరించి ఎవరేమన్నా పట్టించుకోకుండా ఏకాగ్ర చిత్తంతో 10, 20, 30 ఏళ్ల పాటు అవసరమైతే జీవితాంతం ఆ భావాల స్థాపన కోసం పనిచేస్తే నోబెల్ బహుమతి వచ్చే అవకాశం ఉంటుంది. కీలక సవాళ్లు. నిజానికి శాస్త్రవేత్తలు బహుమతుల కోసం, అవార్డుల కోసం పనిచేయరు.
అవార్డుల కోసం చేసే పరిశోధనలు, మార్కుల కోసం చదివే చదువు లాంటిది. శాస్త్రవేత్త ఒక గొప్ప వైజ్ఞానిక ఆదర్శం కోసం అంకిత భావంతో కృషి చేస్తాడు. అలా గొప్పగా కృషి చేసిన వారికి రాజకీయ కారణాల వల్ల తగిన బహుమతులు రాకపోయినప్పటికీ ఏదో ఒక నాటికి శాస్త్ర సమాజంలో కొందరైనా గుర్తిస్తారు. నిజమైన శాస్త్రవేత్తలకు ఆ గుర్తింపు చాలు. కాబట్టి బహుమతుల కోసం పనిచేయకుండా వివిధ రంగాల్లో ఎదురవుతున్న కీలకమైన సవాళ్లను పరిష్కరించగలిగితే శాస్త్ర సమాజం భారతీయ సమాజానికి ఎనలేని సేవ చేసినట్లు అవుతుంది. అటువంటి సేవలకు ఇస్రో సాధిస్తున్న ఘన విజయాలు పరంపరే నిదర్శనం. భారతీయ శాస్త్ర సమాజం అన్ని వైజ్ఞానిక రంగాల్లో గొప్ప పరిశోధన ఫలితాలను అందివ్వగలిగితే అది కోటి నోబెల్ బహుమతులకు సమానం. ఈ సంపాదకీయం ఆధారంగా తెలిసిందేమిటంటే, మన యొక్క విద్యా విధానం కావచ్చు, మన యొక్క పరిశోధన విధానంలో కావచ్చు, నూతన మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. పాత సిలబస్లతో, పాత విధానాలతో, మూఢనమ్మకాలతో కూడినటువంటి విశ్వాసాలతో మన శాస్త్ర సాంకేతిక రంగాలు కావచ్చు, మన విద్యా విధానం కావచ్చు ముందుకు కొనసాగుతుంది. అలా కాకుండా నూతన శాస్త్ర సాంకేతిక రంగాలతో కూడినటువంటి విద్యా విధానాన్ని, ఆలోచన విధానాన్ని నేటి యువతరానికి ఇవ్వగలిగితే భవిష్యత్తులో భారతీయ శాస్త్ర సాంకేతిక రంగాలు కొత్త పుంతలు తొక్కేటువంటి అవకాశం ఉంది. అందుకు ఉదాహరణే ప్రస్తుతం ఇస్రో సాధిస్తున్నటువంటి ప్రగతి అనే సిద్ధాంతాన రచయిత ఈ అంశాన్ని తెలియజేశారు. ఆ దిశగా దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మూఢనమ్మకాల వ్యాప్తి కోసం కాకుండా శాస్త్ర సాంకేతిక రంగాల వ్యాప్తి కోసం కృషి చేస్తే దేశంలో నూతన ఒరవడి సృష్టించవచ్చనేది నా యొక్క ఆలోచన. ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే భారతదేశంలో ఉన్నటువంటి శాస్త్ర విజ్ఞాన అంశాల గురించి మీ మిత్రులతో పంచుకోవడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలానే మన ఛానల్లో వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంటా సింబల్ని నొక్కండి. జై భీమ్, జై భారత్, జై విజ్ఞాన్.